కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ వాడుకున్నటువంటి 148 టీఎంసీల నీళ్లతో గోదావరి కావేరి నదులు అనుసంధానం చేయాలని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ప్రతిపాదన పెట్టింది. మాకు ఆ 108 టీఎంసీలో తెలంగాణకు 74 టీఎంసీల నీళ్ళు ఇస్తేనే మేము అంగీకరిస్తామని చెప్పేసి కేసీఆర్ గారు దాన్ని హోల్డ్లో పెట్టి అంగీకరించలేదు. ఇప్పుడు కొత్తగా దానిపైన గోదావరి కావేరి అనుసంధానం పైన కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం వాడుకున్నటువంటి 148 టీఎంసీలను ఛత్తీస్గఢ్ బోర్గఢ్ బహుళార్థక సాధక ప్రాజెక్టుగా నామకరణం చేసి ఒక 49,000 కోట్లతో 9 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాలని చెప్పేసి వాళ్ళు ప్రణాళికలు చేసుకొని ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను సిడబ్ల్యూసీకి పంపించిండ్రు. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరించింది. దానికి ఫండింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము వాళ్ళు 148 టీఎంసీ నీళ్లు వాడుకున్న తర్వాత గోదావరి బనకచెర్లకు కానీ గోదావరి కావేరి నదులకు కానీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు నికర జలాలే లేనప్పుడు మాకు చాట్లో తౌడు పెట్టి కొట్లాట పెట్టినట్టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొట్టుకునే విధంగా, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రేపు భవిష్యత్తులో కొట్టుకునే విధంగా నీళ్ళే లేనప్పుడు ప్రాజెక్టులకు మీకు అనుమతులు ఇస్తున్నారు. ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఛత్తీస్గఢ్ నీళ్లు వాడుకున్న తర్వాత కిందికి నీళ్ళు రావు, మనకు వచ్చేది ఇంద్రావతి నుంచి నీళ్ళు వస్తాయి. ముందు మహానది ఇంద్రావతి అనుసంధానం చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు చేపట్టాలి. కానీ మహానది ఇంద్రావతి అనుసంధానం వారి ఛత్తీస్గఢ్ ప్రాజెక్ట్గా వాళ్ళు పెట్టుకొని వారికి ఎన్ని టీఎంసీలు అయితే అవసరం ఉంటుందో దానికి మాత్రమే వాళ్ళు ప్రణాళికలు వేసుకుంటారు. మరి ఈ గోదావరి బనకచెర్లకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? గోదావరి కావేరికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కేంద్ర ప్రభుత్వం ఇంత గుడ్డిగా ఎందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పేసి దానికి సమాధానం చెప్పాలి. ఇంకోటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము గోదావరి కావేరి దానికే అంగీకరిస్తాము అని చెప్తున్నారు. కేసీఆర్ గారు 148 టీఎంసీలు ఉన్నప్పుడే 74 టీఎంసీలు డిమాండ్ చేసిండు. ఇప్పుడు 243 టీఎంసీల వరద జలాలు తరలించుకుపోతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు కేవలం 65 టీఎంసీలు మీరు అడుగుతున్నారు. అంటే 148లో 74 అడిగిన కేసీఆర్ గారు ఇక్కడ 243 టీఎంసీల్లో 65 టీఎంసీలు అడిగినటువంటి మీరు ఎక్కడ? అసలు మీకు రాష్ట్ర ప్రయోజనాలు పడుతున్నాయా? అసలు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా? పైన ఛత్తీస్గఢ్ ప్రాజెక్టు కట్టిన తర్వాత కిందికి నీళ్ళు ఎలా వస్తాయి? అసలు మీకు రాష్ట్ర ఇరిగేషన్ మీద అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి మాట్లాడుతున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారి నిపుణుల సమక్షంలో మీరు నిర్ణయాలు తీసుకోండి, కానీ మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి సూచిస్తున్నారు.